యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. చేరిన పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. నిజమే, సమయాన్ని బట్టి నేను కూడా నా సాక్ష్యాన్ని చిన్నగానే పంచుకుంటాను. బహుశా నా సాక్ష్యం కొందరికే తెలుసు, కానీ నేను ఎలా రక్షించబడ్డాను ఎవరికీ తెలియదు. నా గత జీవితం గురించి నేను అన్నీ మాట్లాడుకుంటూ వస్తే సమయం సరిపోదు, కానీ నేను ఎలా రక్షించబడ్డాను, తర్వాత ఎలా సేవకు వచ్చాను, ఈ రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు కృప చూపిస్తే ఒక స్తుతి కూడిక ఏర్పాటు చేసుకొని ఆ స్తుతి కూడికలో నా యొక్క జీవితాన్ని మొత్తం కూడా మీకు వివరిస్తాను. ప్రభు కృపను చూపించినప్పుడు ఒక స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుని ఆ విధంగా ముందుకు సాగుదాం. నా యొక్క రక్షణ గురించి మీకు కొన్ని మాటలు చెప్పాలి. దానికంటే ముందు ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మంచిదండి. నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. నా యొక్క రక్షణ అనేది ఎలా జరిగింది, ఏ సమయంలో నేను రక్షించబడ్డాను అని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అది 2012 మే నెల 25వ తారీఖు. ఎందుకు ఆ డేట్ ముందు చెప్పానంటే, మా నాన్నగారు 2002 మే నెల 25వ తారీఖున చనిపోయారు. 2002 మే నెల 25న చనిపోయారు ఆయన. కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత నేను మా నాన్నగారు చనిపోయిన రోజని ఎక్కడ నా మీటింగ్కి వెళ్ళాలని మనసులో ఎందుకో ప్రేరేపించింది. గుడుం వెళ్ళి అటు ఏదో పని మీద వెళ్ళిన వాడిని ఎక్కడో ఒక మూల చిన్న మీటింగ్ జరుగుతుంది, పెద్దగా జనం కూడా లేరు. సరే కొంచెంసేపు కూర్చుందాం కదా అని ఎందుకో ప్రేరేపించింది. వెళ్ళని కూర్చున్నాను. అక్కడ ఒక సేవకుడు దావీదు గురించి మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క రహస్య జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో ఎందుకో నా గురించే చెప్తున్నాడేమో అన్న నాకు మనసులో దుఃఖం ఏర్పడింది. ఎందుకో తెలియదు నాకు. కరెక్ట్గా 25 మే నెల 2012 ఆ సమయంలో నాకు నేనుగా ఏమైపోవాలి, నాకు ఎవరితో మాట్లాడాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. నా గురించి ఈయన విషయాలు చెప్తున్నాడు ఏంటో అనిపించింది ఆ సందర్భంలో నాకు. ఆ వాక్యం మాకు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ సేవకుడిని పిలిచి, సార్ నాకు ఎలాగ అనిపిస్తుంది ఏంటి అంటే, ఆయన చెప్పాడు, నువ్వు బాబు ఇలా చేయాలి, నువ్వు ఇలా జరిగింది కాబట్టి నువ్వు ఇలా చేయాలని కొన్ని విషయాలు నాకు పంచుకున్నాడు ఆయన. సరే అక్కడితో వచ్చేసాను. ఈ విషయం ఎవరికీ తెలియదు, కనీసం నేను సేవలకు కూడా ఈ విషయాన్ని పంచుకోలేదు. తర్వాత నేను ఏం చేశానంటే, నేను ఇంకా తెలుసుకోవాలి అని అప్పుడు బైబిల్ చదవడం మొదలెట్టాను. మామూలుగా అయితే నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎక్కడన్నా చిన్న మీటింగ్ మా చర్చిలో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, వెనకాల వచ్చి కూర్చునేవాడిని. అయ్యగారు ఏమన్నా పిలిచారనుకోండి పేరు పెట్టి, అట్నుంచి అలా పారిపోయేవాడిని. అలాంటి వాడిని నేను. కానీ ఆ రోజు ఏమనిపించిందంటే, బైబిల్ చదువుతూ మొదలుపెట్టిన కాడి నుంచి ఇంకా నేర్చుకోవాలన్న ఆతృత నాలో పెరిగింది. సరే మరి ఏం చేయాలంటే, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడిగితే ఒక పని చేయైతే బైబిల్ నేర్చుకో అని బైబిల్ కాలేజ్ పంపించారు నన్ను. 2012లో రక్షించబడితే 2013లో అప్పటికి నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు. నాకు హృదయపూర్వకంగా ప్రభువుని అంగీకరించాను, కానీ బాప్తీసం ఇంకా తీసుకోలేదు నేను. 2013లో కేరళ వెళ్ళాను బైబిల్ కాలేజ్కి. అక్కడ ఒక డాక్టర్ కె రైమన్ గారు అని ఆయన చేత బాప్తీసం తీసుకున్నాను నేను. 2013 ఫిబ్రవరి 2వ తారీఖున తీసుకున్నాను నేను. 2012 మే నెల 25న నేను ప్రభువుని అంగీకరిస్తే 2013 ఫిబ్రవరి 2వ తారీఖున నేను బాప్తీసం తీసుకున్నాను. అలాగా అక్కడ నేర్చుకున్నాను, కానీ అది మన వెర్షన్ కాదు, అది వేరే విధంగా వెళ్తూ ఉంది. తర్వాత దేవుని సేవకులు అంకుల్ గారు అయ్య గారు నన్ను గుర్తించి, నువ్వు ఇంకా నేర్చుకోవాలని ఆతృత ఉంది కాబట్టి అని అప్పుడు తేతలి మహాసభలు పెట్టినప్పుడు బెనర్జీ రాజు గారు, ఎబెనెజర్ పవిత్రన్న గారు వారు బైబిల్ కాలేజ్ ప్రారంభించారని తెలిసి నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేసి నా విషయాలన్నీ చెప్పి, మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళది, అప్పుడే కాలేజీ ప్రారంభించారు వాళ్ళు. ఆ కాలేజీలో ఆయన నన్ను పంపించారనమాట.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2013లో కేరళ వెళ్ళాను, 2016లో వచ్చాను నేను, అప్పుడు కంప్లీట్ అయింది. మళ్ళీ 2016-17లో ఆదోని వెళ్ళాను సంవత్సరం. అక్కడ అయిపోయిన తర్వాత వచ్చిన కాడి నుంచి 18 నుంచి కూడా ఈ 2025 వరకు కూడా ప్రభు పరిచర్యలోనే అలా వాక్యం నేర్చుకుంటానే మా అయ్యగారు చెప్తున్న విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ నన్ను సేవకు పిలిచిన ఈ యొక్క చదివిన లేఖన భాగం చాలా చాలా నాకు ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ పత్రిక చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్ళక ఆగిపోయేవాడిని. ఆ పదం మీరు చీకటిలో నుండి ఆ పదం అని చదివేటప్పటికి ఆగిపోయేవాడిని. నిజమే కదా, ఒకప్పుడు నా జీవితం కూడా చీకటి జీవితం. నేను రక్షించబడ్డాను, బాగానే ఉంది. మరి నాకు వలె ఉన్న సహోదరులు చాలామంది ఉన్నారు. నేను కూడా దేవుని సువార్త ప్రకటించాలి అన్న ఆతృత పెరిగింది నాలో కూడా. అప్పటి నుంచి కూడా నేను ప్రభు పరిచయలో ముందు సాగాలి అని నేను కూడా భావించి నేను ఇలా ముందుకు రావడం అనేది జరిగింది. ఇది నా రక్షించబడిన ఆ యొక్క డేటు, అదేవిధంగా అన్ని వివరాలు చెప్పాను. రెండవదిగా ఏ విధంగా సేవకు వచ్చానో కూడా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, ఆయన చూపించిన కృపను బట్టి నేను ఇలాగా రావడం జరిగింది. నేను చాలామంది గురించి సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా చూసారో నాకు బాగా తెలుసు. అందరి గురించి చెప్పాలి కానీ సమయం లేదు, చెప్పలేను. కానీ ఒక వ్యక్తి గురించి మాత్రం ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరో కాదు, ఆ దేవుని దాసులు మైగారు వరప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సమయంలో ఈ స్టేజ్లో నేను ఉండేవాడిని కాదు. ఏదో నేర్చుకుని వెళ్ళిపోయేవాడినేమో కానీ, రక్షించబడి ఉంటానేమో కానీ, ఇలాగా ఆత్మీయతలో ఎదగడానికి ముఖ్య కారణం కర్త కర్మ క్రియ ఎవరంటే ఆయనే. ఆయన ముందుండి నా ప్రతి అవసరతలో ఆయన తోడున్నాడు. నన్ను ప్రోక్షాపణ చేసి ముందుకు నడిపించి ఎలా ఉండాలి, మనం ఏం చేయాలని ప్రతి విషయాలు కూడా ఆయన నేర్పించి ఆయన నుంచి నేను ముందుకు రావడం అనేది జరిగింది. ఆయన విషయంలో ఆయన జీవితాన్ని చూస్తే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఏ విధంగా తగ్గించుకునేవాడు, ఏ విధంగా అందరిని ప్రేమించేవాడు, ఇవన్నీ కూడా ఆయనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి ఆయన మాకు దొరకడం దేవుడు మాకు ఇచ్చిన వరం మా సంఘానికి. కాబట్టి ఆయన నడిపించాడు. ఆయన యొక్క అడుగుజాడల్లో మేము కూడా ముందు ఉండి సువార్త పరిచర్య చేయాలి. దేవుని యొక్క సేవలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని వచ్చినా ఓర్చుకుంటూ సహించుకుంటూ ఆయన శిలువ యొక్క సువార్త ప్రకటించాలి అని నేను అందరూ కూడా నిర్ణయించుకుని ముందుకు రావడం అనేది జరిగింది. కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మా సేవకులకి, మీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎడబాయనే లేదు యేసయ్యా నా